హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీఆర్ వన్ ఫ్యామిలీ. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో కొద్ది గంటల వ్యవధిలోనే ఒకే కుటుంబానికి చెందిన 5 ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన ఏప్రిల్ 22 బుధవారం నాడు నారాయణవనం మండలం వెంకటకృష్ణపాలెం పంచాయతీలో జరిగింది. మోహన్ అనే వ్యక్తి చున్నీతో తన భార్యను, తల్లిని గొంతు నులిమి హత్య చేశాడు. మోహన్ భార్య హరిత వయస్సు 33 సంవత్సరాలు. ఒక టైలరింగ్ షాప్ను, ఒక బ్యూటీ పార్లర్ను నడిపేవారు. మోహన్ తల్లి చంద్రకళ వయసు 65 సంవత్సరాలు. మోహన్కు 2 పిల్లలు. కుమారుడు కౌశిక్ 14 సంవత్సరాలు, కుమార్తె హరిణి 12 సంవత్సరాలు. 2 మహిళలను హత్య చేసిన తర్వాత మోహన్ పుత్తూరులోని పిల్లలు చదువుతున్న పాఠశాలకు వెళ్లి టీచర్తో పిల్లల తాతగారు ప్రమాదానికి గురయ్యారని చెప్పి పిల్లలను ఇంటికి తీసుకొచ్చాడు. హరిత సోదరుడు బాలకృష్ణ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ హత్యల విషయం వెలుగులోకి వచ్చింది. నారాయణవనంలో సిమెంట్ దుకాణం నడపటంలో బాలకృష్ణ మోహన్కు సహాయం చేస్తుంటాడు. పోలీసుల విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం మోహన్ తన పిల్లలను బైక్పై ఎక్కించుకుని తిరుపతి జిల్లాలో తిప్పి సాయంత్రం 7:15 ప్రాంతంలో పుత్తూరు మండలం వేపగుంట రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు. అక్కడ తన బైక్ను పార్క్ చేసి పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ పైకి వెళ్ళాడు. అనంతరం అక్కడే చనిపోయేందుకు ట్రాక్ పైన తలబెట్టి పడుకున్నాడు. పిల్లలు అతడిని పక్కకి లాగటానికి ప్రయత్నించగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఎగ్మోర్ కాచిగూడ ఎక్స్ప్రెస్ కింద వారందరూ నలిగిపోయారు. రైల్వే ట్రాక్పై 3 వ్యక్తులు మరణించినట్టు లోకో పైలట్ పుత్తూరు స్టేషన్ మాస్టర్కు తెలియజేశాడు. మోహన్ 2 మహిళలను హత్య చేయటం, అతను ఆత్మహత్య చేసుకోవటం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది. మోహన్ మానసిక ఆరోగ్య సమస్య వల్ల కానీ, ఇంట్లో గొడవల వల్ల కానీ ఇలా చేసుంటారని పోలీసులు చెప్తున్నారు. అయితే వాళ్ళ బంధువులు మాత్రం అలాంటి సమస్యలు మోహన్కి ఏమీ లేవని చెప్తున్నారు. ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎప్పుడు మాకు చెప్పిన వాళ్ళు కాదు సార్. వాళ్ళు ఎంతసేపు ఒకసారి డబ్బులు కావాలని అడిగాడు, ఇచ్చాము, తిరిగి మళ్ళీ మాకు ఇచ్చాడు. చాలా మాటలు ఫ్యామిలీతో రమ్మన్నా వచ్చేది అన్నీ బాగున్నాయి, కానీ ఎప్పుడు కూడా మాకు మా ఇంట్లో గొడవలు ఉన్నాయని కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కానీ ఏమనేది మాకు చెప్పిన మాకు తెలియదు. ఈవెన్ మా బిడ్డ కూడా మాకు చెప్పింది. ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం మోహన్ ఆర్థిక ఇబ్బందుల వల్లే ఇలా చేశాడని తెలుస్తుంది. వివిధ యాప్లు మరియు క్రెడిట్ కార్డుల్లో అప్పులు చేశారని తెలుస్తుంది. అవి తీర్చలేక తీవ్ర ఒత్తిడికి లోనైనట్టు ఇన్వెస్టిగేషన్లో తేలింది. అప్పుల వాళ్ళ వేధింపులు తట్టుకోలేక ఇంకా విషయం బయటికి వస్తే పరువు పోతుంది అన్న ఆలోచనలతో ఇలా చేశారని తెలుస్తుంది. అయితే పిల్లలు తండ్రిని పట్టాల మీద నుంచి లాగే ప్రయత్నంలో వాళ్ళు కూడా చనిపోయారు.